ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభావందనం. ఒక బాధ్యత కలిగిన తండ్రి తన కుమారుణ్ణి ప్రయోజకుణ్ణి చేయడానికి, ఒక బలమైన సాధనగా వాడడానికి కొన్నిసార్లు చెయ్యి విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఒక గొప్ప పౌరుడుగా నిలబెట్టడానికి, ఒక ఉత్తూర్ణుడిగా తన కుమారుణ్ణి మార్చడానికి కొన్నిసార్లు ఒక బాధ్యత కలిగిన తండ్రి చెయ్యి విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకని మనం గమనిస్తే అది శాశ్వతమైన ఎడబాటు కాదని, అది కొంతకాలం మటుకు ఎడబాటు అని మనం తెలుసుకోవాలి. అలాగే మనం బైబిల్ సంగతుల్లో చాలా విషయాలు మనం గమనించినట్లయితే, పరలోకమందున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొందిన వెంటనే ఆయన ఒడ్డుకు రాగానే, ఒడ్డుకు వచ్చిన వెంటనే ఆయన అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్న దేవుడు. అలాగే రూపాంతర కొండ మీద ఆయన రూపాంతరం చెంది ఏలియాతోనూ మోసేతోనూ మాట్లాడుతూ మహిమ దేహంతో కనపడుతున్నప్పుడు అప్పుడు ఆయన చెప్తున్న మాట యోహాను అలాగే పేతురు అంటాడు. ఏమంటారంటే, నీకొకటి ఏలియా గారికి ఒకటి పర్ణశాలను కట్టుదాము అని చెప్పగా, షటాప్ పేతురు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటే మీరు వినాలి అని ఆ రోజు ఆయన గద్దించడం జరిగింది. మరి అటువంటి పరిస్థితి గుండా వెళుతున్నప్పుడు సిలువకు ముందు అలా మాట్లాడాడు, బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా దేవుడు అలాగే మాట్లాడాడు. తర్వాత వచ్చి తలికే కొన్ని ఈ భయంకరమైన సిలువ వేదనలో, అటువంటి మహాశ్రమల్లో, అటువంటి క్రూరమైన పరిస్థితుల్లో తండ్రి ఎందుకు చేయి విడిచిపెట్టాల్సింది? తండ్రి ఎందుకు విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఎందుకంటే మరణము బలము గలవాన్ని అనగదొక్కడానికి ఈయన మాత్రమే బలవంతుడు. అందుకని గ్రంథకర్త ఒకసారి రాస్తూ మనకు హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి తీసి ఓపెన్ చేసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తము మాంసంలో పాలిభాగస్తుడయ్యను. అంటే మరణ భయము చేత, మరణము దాస్యమైన వాడి నుండి, అంటే ఆదాము మొలుకొని నేటికి ఎంతోమందిని మరణం మట్టుబెట్టి అనేకుల్ని మంటల్లోకి నెట్టుకొని పోతుంది. ఆ మంటల నుండి రక్షించడానికి, అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఆ మరణము గల బలము గల వారిని, దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఏం చేయడానికి, ఎందుకు ఆయన చెయ్యి విడిచిపెట్టాల్సింది? సిలువలో ఎందుకు ఆయన చెయ్యి విడిచిపెట్టాల్సిన వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మరణముకు దాస్యముకు లోబడిన వారిని విడిచిపెట్టుబడుటకు అని. మరణం అనేకుల్ని, అది రారాజులను భూరాజులను ఎంతోమంది చక్రవర్తులను సహితం చిత్తుగా ఓడించింది. అది పేద ధనిక బలము వర్గం కులం మతం ఎంతోమందిని మట్టుపెట్టి ఒక మంటల్లోకి ఈడ్చుకెళ్ళిపోతుంది. ఇక్కడ రాజులు లేదు, రారాజులు లేరు, మెగాస్టార్లు లేదు, మూటలు మోసేవాడని లేదు, పవర్ స్టార్లు లేరు, పండు ముసలోళ్ళను సైతం మట్టుపెట్టి మరణం ఈడ్చుకుపోతుంటే ఆ మరణాన్ని మట్టుపెట్టి ఒక మహాలోకానికి అనేకుల్ని తీసుకుపెట్టడానికి ఆ మృత్యువును మట్టుపెట్టి మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయమును వెలుగులోకి తీసుకొచ్చిన ఆయనే లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే ఆయన్ని విడిచిపెట్టడానికి కారణం, కొన్ని స్ట్రగుల్ గుండా మనం వెళుతున్నప్పుడు, కొన్ని పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పుడు ఈరోజు కూడా మనలో కూడా అనేకుల్ని దేవుడు విడిచిపెట్టాడు అని సందేహం మనకు కూడా వస్తుంది. ఆ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభు కూడా అదే సందేహం వచ్చింది. కానీ ఆయన మాత్రమే మరణం మట్టు పెట్టగలగవాడని తండ్రికి తెలుసు. ఈరోజు కూడా మనం కూడా మనలో అనేకులు కొన్ని స్ట్రగుల్ గుండా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చి ఉండొచ్చు. భార్య బల్లెపోటు కావచ్చు, భర్తే నీకు బల్లెపోటు కావచ్చు, నీ బంధువులే నీకు బల్లెపోటుగా ఉండొచ్చు. ఈ పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నప్పుడు ఒకవేళ దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడేమో అని నువ్వు ఒకవేళ బాధపడినట్లయితే, వేదన పడుతున్నట్లయితే నువ్వు ఫూలిష్ అనే చెప్పాలి. ఆయన ఎన్నటికీ ఎప్పటికీ మీలో ఎవ్వరిని చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన కుమారుని మాత్రమే విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? మరణము గల బలము గలవానిని
మట్టు పెట్టడానికి మాత్రమే ఆయన విడిచిపెట్టాడు. ఒకవేళ అసలు అటువంటి స్ట్రగుల్ గుండా మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఈరోజు మీకు ఓదార్పిస్తున్న మాట ఏంటంటే మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే యోహాను కూడా మనం గమనించినట్లయితే అరణ్యంలో కేకలు వేసిన వాడే, అరణ్యంలో బలంగా కేకలు వేసిన వాడే, సద్దుకొయ్యలను పరిచయులను ఎండగట్టిన వాడే, బాప్తిసం తీసుకుని వచ్చిన వారిని వాళ్ళందరినీ సర్ప సంతానమా, మారు మనసు తగిన ఫలాలు ఫలించండిరా, మీ వేషాలు, మీ డ్రామాలు, మీ మిసుకులు అన్నీ నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీరు పైకి దేవుడి ప్రేమ అంటారు, లోపల మాత్రం డ్రామా వేసే సర్ప సంతానం. నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్ప క్రియలు చేయవాడు, ఆయన చెప్పులు మోయటకు కూడా నేను పాత్రుని కాదు అని బాహాటంగా ప్రకటించిన ఆయనే కొంత టయానికి కొన్ని స్ట్రగుల్ గుండా ఆయన వెళ్ళినప్పుడు ఆయనలో కూడా ఒక చిన్న సందేహం వేరులా మొలిచి అది పారుకుపోయింది, అలా పాతుకుపోయింది. తన శిష్యుల్ని పిలిపించి యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన ఎప్పుడైతే చెరపట్టబడిపోయాడో, ఎందుకు చెరపట్టబడ్డాడు? హేరోదు తన సొంత అన్న తమ్ముని భార్యను ఉంచుకున్నాడని అతన్ని గద్దించినందుకు, ఓ హేరోదు, నీలాంటి ఉన్నవాడే, నీలాంటి గొప్పవాడే ఇలాంటి పనికిమాల పనులు చేస్తే కిందున్న అనగారి జనం ఏమైపోతారు? అధికారికి లోబడిన వాడే ఇలాంటి నీచమైన కార్యానికి నువ్వు లోబడిపోతే మరి నీ కింద ఉన్న ఆ జనాంగం ఏమైపోతారు? వాళ్ళు కూడా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతారు కదా అని గద్దించినందుకు ఏం చేశారు? హేరోదియ పగబట్టి ఏం చేసింది? అతన్ని చెరగొనిపోయే వల్ల చెరసాల్లో బంధించారు. ఆ చెరసాల్లో ఎప్పుడైతే బంధించాలో ఇటువంటి బాహాటంగా అందరి ఎదుట గొడ్డలి వేరు చెట్ల మొదలు పెట్టి ఉన్నాను, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండంలో కాల్చివేయబడును అని బాహాటంగా ప్రకటించిన యోహానే ఎప్పుడైతే స్ట్రగుల్ గుండా ప్రయాణం చేశాడో, దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడని ఎప్పుడైతే ఆయన అనుకున్నాడో అప్పుడు ఆయనకు కూడా ఒక సందేహం వచ్చింది. ఇంతకు నువ్వేనా, ఇంకా ఎవరి కోసమైనా మేము కనిపెట్టవలసి ఉండదని అప్పుడు యేసుక్రీస్తు ప్రభువును తన శిష్యుల ద్వారా పలికించాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నుండి జాలబరిన మాట ఏంటంటే, గొప్పవాళ్ళని వాళ్ళు, ధనవంతులని వారు, గొప్ప వస్త్రములు ధరించుకున్న వారు రాజగృహంలో ఉందరు కదా, మీరు ఎవరిని చూడ వెళితిరి? గాలికి కదిలే రెల్లు వంటి వాడివా? అవును ఓ యోహాను, నువ్వు గాలికి కదిలే రెడ్లు వంటి వాడివా? ఇంత బాహాటంగా సమాజం మందరిలో, సంఘం మధ్యలో సద్దుకయ్యులకు పరిచయులకు గడ్డి పెట్టిన నువ్వే ఈరోజు నన్ను గురించి ఇంత చిన్న చూపు చూస్తున్నావా? నువ్వు ఏదో పెద్ద ప్రవక్త అనుకున్నాను, ఏదో గొప్ప వాడిని అనుకున్నాను, నువ్వు గాలికి కదిలే రెల్లు వంటి వాడివా అని యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆయన గురించి బాహాటంగా బుద్ధి చెప్తాడో స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. ఆయన ఆ సందేహం ఆయనకు రావడం వల్ల ఈ పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు అని ప్రకటింపబడ్డాడు. అంటే కొన్ని స్ట్రగుల్ గుండా మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాలని యోహానుకు వచ్చిన సందేహం మనకు కూడా ఖచ్చితంగా 100% మనకు కూడా వస్తుంది. బంధువులంతా మనం బందిపోటులుగా చూస్తున్నప్పుడు, భార్యలే మనకు బల్యపోటమైనప్పుడు, భర్తే నిన్ను వేధిస్తున్నప్పుడు, చుట్టూ ఉన్నవారే నీకు మేలు చేసిన వారే నిన్ను మోసం చేసినప్పుడు, ఎంతోమంది నిన్ను చీదరించుకుంటూ, ఎంతోమంది నువ్వు నీతి చెప్పినందుకు నిన్నే నీతిమానిలుగా చూస్తున్నప్పుడు, మిమ్మల్ని అందరూ బాధ పెట్టుతున్నప్పుడు మీకు కూడా ఇటువంటి సందేహాలు రావచ్చు. కానీ దేవుడు వీడను ఎడబాడిన మాట ఇచ్చిన దేవుడు, ఆయన మాట తప్పని వాడు, నా నిమిత్తం ఎవ్వరూ మీలో సిగ్గుపడేవాడు, నా యందు విశ్వసించిన వాడు ఎన్నటికీ సిగ్గుపడునని వాగ్దానం దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. ఒకవేళ మీరు అటువంటి స్ట్రగుల్ గుండా వెళ్ళినట్లయితే, అటువంటి పరిస్థితులు గుండా మీలో అనేకులు వెళ్ళినట్లయితే, తల్లులారా, తండ్రులారా, తమ్ములారా, చెల్లులారా, మీకు కూడా దేవుడిచ్చిన వాగ్దానం, ఎవ్వరిని నేను విడిచిపెట్టను. ఒకనాడు దానియేలు సింహం బోన్లో విడిచిపెట్టాడు. ఎందుకు? దానియేలు యొక్క బలం తెలియపరచుటకు, దానియేలు యొక్క దేవుని యొక్క బలమును తెలియపరచుటకు. ఒకనాడు షడ్రక్ మెషక్ను అగ్నిగుండంలో పడేశాడు. ఎందుకు? అగ్ని వారిని మంటల్లో కూడా, వారి తల వెంట్రుకలో ఒక వెంట్రుకు కూడా వాసన కూడా లేదంట. అంటే ఎందుకు అటువంటి స్ట్రగుల్ గుండా వాళ్ళని నిలకించాడంటే, ఆకాశమందున్న దేవుడు మహాబలశాలి, బలవంతుడి యొక్క బలమును సమస్త మానవాళిని ఆయన యొక్క బలం తెలుసుకోవడానికి వాళ్ళను ఆ స్ట్రగుల్ గుండా నిలబెట్టాడు. ఒకవేళ మీరు కూడా అటువంటి స్ట్రగుల్ గుండా వెళ్ళినట్లయితే, దేవుడు కూడా ఆనాడు దానియేలు యొక్క పీఠం హెచ్చించిన దేవుడు ఈరోజు కూడా మీ పీఠం కూడా హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు షడ్రక్ మెషక్ యొక్క పీఠం హెచ్చించిన దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకనాడు సొంత అన్నదమ్ములే
యేసేపును గుంటలో వేసి ఆయన్ను విడిచిపెట్టినప్పుడు దేవుడు చూస్తూ ఆయనకంటూ ఒక టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు ఐగుప్తు రాజులు అందరికంటే ఆయన కొమ్మును హెచ్చించాడు. అలాగే యోబును కూడా మనం గమనించినట్లయితే కొన్ని ఎడబాటు వల్ల, కొన్ని పరిస్థితులు గుండా యోబును స్ట్రగుల్ గుండా వెళ్ళినప్పుడు ఆ శ్రమల్లో, ఆయన బాధల్లో కూడా యోబును దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు. కానీ అది శాశ్వతమైన ఎడబాటు కాదని యోబు గారికి అర్థమైంది. అందుకని యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకువెళ్ళెను అని ఒక బలమైన మాటిని దేవుడి యొక్క నామ ఘనత కొరకు ఆయన, నా కన్నులన్నీ చితికిపోయినను నా దేవుని కొరకు నేను నిలబడతానని బలంగా భీప్సించి కూర్చున్నాడు. అటువంటి విశ్వాస వీరులైతే మీ కొమ్మును కూడా ఒకరోజు దేవుడు ఖచ్చితంగా హెచ్చించే పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు. అలాగే మనలో ఇంకొక వర్గం ఉంది. అదే వర్గం అంటే అవిధేయత వర్గం. అవిధేయత చూపించే వర్గం. తెల్ల బట్టలు ఉంటాయి, ముసుగులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ దేవుడికి విధేయత చూపించాల్సిన బాధ్యత మనలో ఉండదు. మనం విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టము. పగను విడిచిపెట్టాం, వ్యభిచారం విడిచిపెట్టాం, మోహపు చూపులు విడిచిపెట్టాం. బాధ్యతగా కుటుంబం పట్ల చూసుకోవాల్సిన బాధ్యతను మనం విడిచిపెట్టాం. విడిచిపెట్టకుండా దేవుడికి అవిధేయతగా బ్రతుకుతూ, ఒకనాడు ఆదాముల అవిధేయతగా బ్రతుకుతూ ఆ విడిచిపెట్టాల్సిన పాపాన్ని విడిచిపెట్టకుండా మనలో అనేక మంది విశ్వాసక ఘాతుకులుగా, అనేకులు ఎదుట దేవుని నామాన్ని దూషించబడే విధంగా, దేవుని అన్ని జనుల్లో ఆయన నామాన్ని కించపరిచే విధంగా ఒకవేళ మీలో ఉన్నట్లయితే, ఒకనాడు అలాంటి పరిస్థితి గుండానే యేసేపు వెళ్ళాడు. అలాంటి పరిస్థితి గుండానే ఇస్కరోతు యూదా వెళ్ళాడు. ధనం కోసం దేవుణ్ణి వెంబడించాడు, భోగాల కోసం దేవుని వెంబడించాడు. కానీ విడిచిపెట్టాల్సిన ధనాన్ని విడిచిపెట్టకుండా, దేవుని చేయి పట్టుకోకుండా మృత్యు యొక్క చేయిని పట్టుకున్నవాడే మృత్యు ఘోషలోకి వెళ్ళిపోయాడు. ఒకనాడు కూడా యేసేపు కూడా చిక్కుడు గారి కూర కోసం ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న దౌర్భాగ్యుడు. అతను చనిపోయిన తర్వాత విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకుండా, భూమి మీదనే విడిచిపెట్టకుండా అతను చచ్చిపోయిన తర్వాత ఆ పాతాళపు యొక్క వేదనలు వెళ్ళి ఆశీర్వాదము పొందుటకు ఏం చేస్తున్నాడు? కన్నీరు విడుచుతున్నాడు. కానీ ఆశీర్వాదం విసర్జింపడవాడుకు అవిధేయుడుగా మలిచాడు. ఆనాడు ఆ మంటల్లోకి వెళ్ళిపోయి అక్కడ కన్నీరు విడిస్తే లాభం లేదు. ఆ మంటల్లోకి వెళ్ళక మునిపే ఇక్కడే కన్నీరు విడిస్తే మన జీవితాలు బాగుపడతాయి. అవి అనేకులకి విధేయులుగా మారి సర్వోన్నతుడైన దేవుని శక్తిని, ఆయన మహిమార్థను ఈ భూమి మీద చూపిస్తే ఓ దేవుడు ఉన్న ఆ గొప్ప మహాలోకానికి మనందరము వారసులు కావాలని దేవుడి యొక్క అచంచలమైన కోరిక. ఒకవేళ ఈ సిలువ దినాల్లో ఆయన పలుకుతున్న ఈ సిలువ దినాలకు వచ్చిన మీరు కూడా ఆ అవిధేయతను వదిలిపెట్టి విధేయులుగా మారినట్లయితే, సిలువలో పలికెను ఆయన ఏం చేశాడు? మరణమునకు సెలవు పలికాడు. కనుక కూడి వచ్చిన మీ అందరూ దేవునికి విధేయులుగా బ్రతుకుతూ, ఆయన సన్నిధానంలో నిత్యము ఆయన ఆరాధిస్తూ, నీతి న్యాయములు జరిగిస్తూ ఉన్నతమైన ఫలాలు ఫలించాలని, దేవుని కొరకు అత్యున్నత స్థానమైన ఆ సింహాసనం అనే ఆయన కుడిపార్శ్వమున మనందరము నిల్చుకోవాలని ఈ సెలవు దగ్గరికి వచ్చిన మీ అందరికీ దేవుడు ఇట్టి మాటల ద్వారా, బలమైన వాక్కుల ద్వారా మీ హృదయంలో చొచ్చుకొని పోయి చెడును విసర్జించి ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికే పిల్లలుగా మీరు అందరూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి విధేయులు గల పిల్లలుగా ఉండాలని దేవుడి యొక్క కోరిక. ఈ మాటలు ముగిస్తూ మీరందరూ దేవునిలో ఎదగాలని నేను కూడా అచంచలమైన కోరికతో ఆశిస్తున్నాను.